హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకృతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మళ్ళీ ఇంకొక ముగ్గు వేసుకుందాము. హ్యాపీ న్యూ ఇయర్ 2021ది. ఇది కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీకు తెలుసు కదా, ఇంతకుముందు ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను నేను. ముందు మీరు ఈ ముగ్గు వేసుకునే ముందు, ఏ ముగ్గు అయినా సరే వేసుకునే ముందు మనం ఒకసారి దీంతో అయితే చాక్ పీస్తో అయితే వేసుకుంటే మనం వేసేటప్పుడు చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఏ కలర్స్ నింపే ముగ్గు డిస్టర్బ్ అయితే బాగుండదు కదా, మళ్ళీ మళ్ళీ వేసుకోలేం కదా. కాబట్టి ఇలా చేయండి. నార్మల్గా వేసుకునే ముగ్గు అయితే మీకు అవసరం లేదు. ఒకసారి రెండుసార్లు వేసుకోవడం ప్రాక్టీస్ అయితే ముగ్గు అయితే ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడైతే కాలేజ్ పిల్లలందరూ ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఇంట్లోనే ఉంటున్నారు కదా, మీరు కూడా అమ్మకి హెల్ప్ చేయండి. ఈసారి న్యూ ఇయర్కి చక్కగా మీ చేత్తో మీరే ముగ్గేయండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా వేయడం చూపిస్తున్నాను కదా నేను. అందుకే కలర్స్ కూడా ఎలా నింపుకోవాలి, ముగ్గు ఎలా వేసుకోవాలనే దాని గురించి కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను. అసలు దీనికైతే ఎలాంటి డిజైన్ కానీ ఏం లేదు, ఒకటి బటర్ఫ్లై తప్ప ఇందులో ఏమీ లేదు. ఈ నార్మల్గా మనం చిన్న చిన్న ముగ్గులు వేసుకోవడానికి వేసే పెటల్సే కదా, అవైతే ఈజీగా వస్తాయి కదా అందరికీ. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కూడా హెల్ప్ అవుతుంది, పైగా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను నేను, పనికొచ్చే వీడియోస్ చాలా చేస్తాను. ఇంట్లో లేడీస్కి అయితే నేను చేసే వీడియోస్ చాలా బాగా పనికొస్తాయని నేను అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు చేసిన వీడియోస్ కంటే కూడా నాకు ఈ వీడియోస్కి కొంచెం వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. అందుకని సంక్రాంతి జనవరి 1కి ముగ్గులు అందరూ వేసుకుంటారు కాబట్టి నేను కూడా ఎక్కువగా అవే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ వీడియో తీసేటప్పుడు నాకు కొంచెం మధ్యలో వీడియో మిస్ అయింది, హాఫ్ మినిట్ వీడియో. ఇలా నేను కలర్స్ ఇచ్చుకుంటున్నాను. పింక్, డార్క్ పింక్, ఎల్లో, లైట్ ఆరెంజ్, వీటి కాంబినేషన్స్లో అయితే కలర్స్ ఇచ్చుకుంటున్నాను. మధ్యలో వచ్చేసి బ్లూ కలర్ వేసుకున్నాను, పైన వచ్చేసి లైట్ బ్లూ కలర్, అందులో వాయిలెట్ కలర్, అది పర్పుల్ కలర్ కూడా కాదు, అది వాయిలెట్ కలర్ వేసుకున్నాను నేను. ఆ కలర్ వేసుకున్నాక మన బటర్ఫ్లై అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇది వచ్చేసి డార్క్ ఆరెంజ్లో రెడ్ వేసుకుంటున్నాను. కలర్స్ కంపల్సరీగా ఇలాగే అని లేదు, మీరు కొంచెం అటు ఇటు కూడా మార్చుకోవచ్చు. మార్చుకున్నా కానీ బాగానే ఉంటాయి. మీ దగ్గర కలర్స్ ఉన్నదాన్ని బట్టి చూసుకోండి. నేనైతే 12 కలర్స్ తెచ్చేసుకున్నాను. అంటే ఇలా చూపిస్తాను కదా ఏ కలర్ ఎప్పుడు పనికి వస్తుందో అన్నట్లుగా 12 కలర్స్ తెచ్చేసుకున్నాను. బ్లాక్తో సహా తెచ్చుకున్నాను నేను. మాకైతే ఇక్కడ నేను దీన్ని ఇట్లా బల్క్లో తీసుకున్నాను కాబట్టి నాకు 35 రూపీస్ కేజీ పడింది కలర్. మీరు కూడా అలా అడిగి తీసుకోండి. కనీసం అంటే హాఫ్ కేజీ తీసుకుంటే ఇప్పుడు జనవరి 1కి సంక్రాంతికి కూడా వస్తుంది. ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే కనుక ఉగాదికి కూడా పనికి వస్తుంది. కాబట్టి నేను చూపించాను కదా ఇంతకుముందు ఇట్లా లైజాల్ ఈ డబ్బాలతో చేసుకున్నానని, దాంతో చేసుకోవడం వల్ల నాకు కలర్ అయితే చాలా తక్కువగా పడుతుంది. ఎందుకంటే ఇట్లా చక్కగా జల్లించినట్టుగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కలర్ అయితే చాలా తక్కువ పడుతుంది. మీరు అవి ట్రై చేయండి. అవి ట్రై చేస్తే కనుక మీకు అంత కలర్లు కూడా పట్టవు. ఒక్కొక్క కలర్ హాఫ్ కేజీ తీసుకున్నా కూడా టోటల్గా మొత్తం కలిసి ఒక దగ్గరే వెయిట్ చూసి మరీ వాళ్ళు కేజీలు చొప్పున ఇస్తారు. అట్లా చూసి తీసుకోండి. తక్కువ తీసుకునే వాళ్ళకైతే 40 రూపీస్ ఉంది కేజీ. ఇది మెత్తటి పిండి లాంటి, అంటే పౌడర్ లాంటి ఆ కలర్ కాదు, రాళ్ళుగా ఉంటుంది కదా, అదే అనమాట. మనకి రాళ్ళుగా ఉండే కలర్ అయితేనే ఎక్కువ యూజ్ అవుతుంది. పౌడర్ లాగా ఉండేది పెద్దగా ఏం యూజ్ అవ్వదు. అంటే అది వేసుకోవడం కష్టం అనమాట, దీనంత ఈజీగా అది రాదు.
నేను కొంచెం ఎప్పుడు కూడా కలర్స్ కొంచెం ఎక్కువే తెచ్చుకుంటాను, ఎందుకంటే ఏవో ఒక పండగలు ఏవో ఒకటి వస్తాయి కదా. ఇప్పుడు మధ్యలో నాకు అట్లా ముగ్గు వేసుకోవడం ఇష్టం అన్నమాట. పండగలు అవి వచ్చినప్పుడు నేను తప్పకుండా కలర్ వేసి, కొద్దిగా అయినా సరే కలర్ వేసి ముగ్గేస్తాను. నాకు అట్లా ఇష్టము. కొంచెం తెచ్చిపెట్టుకున్నా కానీ మీకు కూడా ఎక్కడికి పోదు. 1/2 kg అయితే కంపల్సరీగా పడుతుంది. 1/2 kgకి తక్కువ పట్టడం అనేది ఉట్టి మాట. ఇంకా కొంచెం చేత్తో డార్క్గా వేసే వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువే పట్టచ్చు కూడా. నేను ఇవి వచ్చేసి ఒక్కొక్క కలరు 2 kgs తీసుకొచ్చుకున్నాను. 2 kgs తీసుకొచ్చుకున్నా కానీ ఇప్పుడు చూసారు కదా నేను ఇంకా ఎన్ని ముగ్గులు వేశానో. ఇంకా ఇన్ని ముగ్గులు వేయడానికి నాకు సరిపోనుందనమాట. ముగ్గులేం నేను చిన్నగా వేయలేదు, మీకు చూస్తేనే అర్థమవుతుండొచ్చు, చాలా పెద్దగా వేశాను. ఇగోండి ఇలా అయితే ఏంటంటే మనకి ఇట్లా జల్లెడలాగా వస్తుందన్నమాట. ఆ గ్యాప్స్ కూడా చిన్న డబ్బాతో ఏదన్నా ఫిల్ చేసుకోవచ్చు. తక్కువ కలర్ పడుతుంది. మన చేత్తో వేస్తే అయితే చాలా ఎక్కువ పడుతుంది, మనకు అది తెలిసే ఉంటుంది కదా. నేను చెప్పాను కదా, ఈసారి నేను ఇలా ప్లాన్ చేసుకోవడం చాలా మంచిదైంది, లేకపోతే ఈ ముగ్గులు నేను ఇంత ఇదిగా చూపించగలిగేదాన్ని కాదు. ఇలా చేసుకోవడం వల్ల నాకు ఈజీ అయిపోయింది. మళ్ళీ ఇదే మాట అని చెప్తున్నాను అనుకోకండి వీడియోలో, ఎందుకంటే కొంతమంది చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా అర్థమవుతుంది, మీకు కూడా ఎట్లా జరుగుతుంది అనేది కూడా అర్థమవుతుందని చెప్పేసి నేను మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది, పెద్ద కష్టపడాల్సిన పని కూడా ఏం లేదు. ఇంత ఈజీగా కలర్స్ వేసుకోవడం అయిపోతే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కలర్ ముగ్గు ఇంటి ముందు వేసుకోవడానికి. ఇదిగోండి నేను రెడ్ ఇచ్చుకున్నాను కదా, రెడ్కి మధ్యలో ఆరెంజ్ తర్వాత లైట్ పింక్, లాస్ట్కి వచ్చేసి డార్క్ పింక్ అట్లా ఇచ్చుకున్నాను అనమాట. ఇదిగోండి డార్క్ పింక్, ఆ తర్వాత వచ్చేసి లైట్ పింక్, ఆ తర్వాత ఆరెంజ్. అంటే వేసిన కలర్స్ అవన్నీ మళ్ళీ ఒకేలాగా కలర్ ఉండడం, ఒకేలాగా ఇది నాకు నచ్చలేదన్నమాట. ఈ లీవ్స్ కూడా చూడండి ఎలా ఇచ్చుకుంటున్నాను. హాఫ్ వరకు డార్క్ కలర్, హాఫ్ వరకు లైట్ కలర్ ఇచ్చుకున్నాను. లైట్ డార్క్ కాంబినేషన్లో ఇలా అయితే నేను కలర్ ఇస్తున్నాను. అర్థమవుతుంది కదా మీకు. హాఫ్ వరకు లైట్, హాఫ్ వరకు డార్క్ మీద లైట్ కలర్తో లైన్స్ వేస్తున్నాను, లైట్ మీద డార్క్ కలర్తో లైన్స్ వేస్తున్నాను. చూడండి ముగ్గు అయితే ఎంతో ఈజీగా అయిపోయింది. ఇది వచ్చేసి అవుట్లైన్ కూడా చాలా ఈజీగా వేసుకుంటున్నాను. దీంతో వేస్తున్నాను, మేము వేయడం ఎలా అనుకోమాకండి, మీరు చేత్తో కూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు దీంతో ఈజీగా అయిపోతుంది కాబట్టి నేను దీంతో వేస్తున్నాను. మళ్ళీ వేరే ఏమైనా వేస్ట్ వాటిల్తో కూడా ఇలా వేయొచ్చేమో చూస్తాను, ఎందుకంటే అందరి దగ్గర ఇది ఉండాలని లేదు కదా. నేను ఇంకో వేరే ఏదన్నా కూడా ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా మన బటర్ఫ్లై ఎంత క్యూట్గా తయారైంది, చాలా బాగుంది కదా బటర్ఫ్లై. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.